చంద్రుడిలోని ప్రకాశం ప్రశాంతం కలిస్తే పెమ్మసాని చంద్రశేఖర్ ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే దానికి నిలువెత్తు రూపం పెమ్మసాని. వృత్తిరీత్యా కొన్నేళ్లు అమెరికాలో ఉన్న ఆయన ఆలోచన ఎప్పుడు జన్మనిచ్చిన ప్రాంతం ఇక్కడి ప్రజల గురించే. తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేయడంలో పెమ్మసాని ఎప్పుడూ ముందుంటారు. పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యలు తీర్చి నవభగీరథుడు అనిపించుకున్నారు. వైద్య వృత్తిలో కోట్ల సంపాదనను వదులుకొని కొన్నేళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆర్థికంగా అండగా నిలిచి ఎన్నో పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. మంచితనం, ముందు చూపు కలగలసిన ప్రజానాయకుడాయన. సంపాదించిన దానిలో అధిక భాగం ప్రజాసేవకే ఖర్చు చేస్తున్న నిజమైన శ్రీమంతుడు. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆశావహులు పెమ్మసాని చంద్రశేఖర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను. ఏంటి సార్ అసలు ఇంతవరకు మీకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి ప్రకటించలేదు, జనసేనతో పొత్తులో ఉన్నారు, కానీ ఫ్లెక్సీల మీద పెమ్మసాని అనే నేను అని పెట్టించేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? పెమ్మసాని అనే నేననేది ప్రజలకి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి. ఇంకొకటి గుంటూరు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు కానీ దుర్మార్గాలకు కానీ నేను ఇవ్వాలనుకున్న ఒక కాన్ఫిడెన్స్, నేను ఉన్నాను అనే ఉద్దేశం తప్పించి విన్నాను అంటారా? అని ఏదన్నా కానీ ఆ ఉద్దేశంతో పెట్టింది తప్పించి దాంట్లో వేరేదేమీ లేదు. అంటే ముందే ఈయన ఊహించేసుకుని పెమ్మసాని అనే నేను అని ముందే పెట్టేసుకున్నారు అంటున్నారు. ఊహించుకోవడం అంటే ఏంటి అంటే పోటీ చేయటమా గెలవటం గురించా? అంటే టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు, ఇస్తారో లేదో, అఫీషియల్గా రాలేదు అంటున్నారు. సరే, అది అంటే 1-2 డేస్లో అది తెలిసిపోతుంది. రెండోది గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకు, దాంతో పెట్టాను. కాన్ఫిడెన్స్ పెట్టించారు. ఓకే, అదండి పెమ్మసాని అంటేనే ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందనుకోవచ్చా సార్? అది మీరు చెప్పాలి, నేను ఎట్లా చెప్తాను. అంటే పెమ్మసాని అనే పేరు వినగానే అక్కడ మీకు ఆపోజిషన్ అనేది ఇప్పటికి 4 క్యాండిడేట్లు మారారు. అంటే నాటకంలో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు టైపు ఇప్పటికి 4 మారారు. ఇంకెంతమంది మారుతారని కూడా తెలియట్లేదు ఇంకా. అంటే ఇప్పుడు అంతా కూడా కాంపిటీషన్ ఉంది కదా సార్ బాగా. మీకు అసలు పోటీ లేకుండానే మీరు గెలుస్తారు అని చెప్తున్నారు. అంటే ఇది పెమ్మసాని అని కాదమ్మా, ఇందులో ఇది ఒక 30-40 ఏళ్ల నుంచి నేను బిల్డ్ చేసుకున్నటువంటి లైఫ్, దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ తప్పించి ఇది వ్యక్తికి సంబంధించింది కాదు. వ్యక్తి అంటే ఏంటంటే మనం ఎలా పైకి వచ్చాం, ఏ విధంగా కష్టపడ్డాం, మనం ఏ విధంగా క్యారెక్టర్ ఎప్పుడు లూజ్ అవ్వకుండా ఒక వాల్యూస్ తోటి గ్రీడీగా చేయకుండా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఒక నీతి నిజాయితీతో లైఫ్ బిల్డ్ చేసుకుంటా వచ్చాను. కాబట్టి అది ప్రజలకు ఒకసారి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే పెమ్మసాని అంటేనే ఆ పేరు వింటేనే భయపడుతున్నారు అంటున్నారు. అదే చెప్పేది, అది పేరు కన్నా కూడా అందులో ఎందుకు భయపడుతున్నారు. ఇప్పుడు ఉట్టిగా చాలామందికి పేర్లు ఉంటాయి, పేర్లు చూస్తే కాదు కదా, పేరులో బిహైండ్ ఉండేటువంటి ఆ వాల్యూ సిస్టమ్ అని. అది ఇది యాక్చువల్గా ఏంటంటే చాలామందికి యువకులకు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బిల్డ్ చేసుకోవడానికి కొంత టైం పట్టినా కూడా ఏంటంటే గుడ్ వాల్యూస్ తోటి బిల్డ్ చేయడానికి టైం పడుతుంది ఒక నేమ్. కానీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ విధమైనటువంటి అత్యంత పవర్ఫుల్గా ఉంటుంది, అంటే వేరే వాళ్ళు తట్టుకోలేనంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది లివ్ అకార్డింగ్ టు ది ధర్మ. ఓకే, అది ది అల్టిమేట్. ఓకే, అంటే సార్ మీది బురిపాలెం లాగా కాస్ట్లీ రాజకీయం అనుకోవచ్చా? కాస్ట్లీ రాజకీయం అనుకోవచ్చా అంటే ఈ రోజున రాజకీయాన్ని కాస్ట్లీ చేశారు. ఇది ఇది ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన మాట వాస్తవం. అందులో ఏ విధమైనటువంటి క్వశ్చన్ లేదు. ఇది చాలా బాధాకరం కూడా వాస్తవంగా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకంటే రీసోర్సెస్ ఉంటాయి, ఏదో విధంగా ఫైట్ చేయగలుగుతాం. కానీ చాలామంది వాళ్ళకి సమాజంలో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ సిస్టంలోకే ఎంటర్ అవ్వలేని పరిస్థితి ఈ రోజున. ఇది నేను నిన్న మాట్లాడుతూ ఉన్నాను, ఒక డాక్టర్ పాపం తను 20-25 ఇయర్స్ నుంచి ఇట్లా వచ్చి చేయాలంటే సిస్టంలోకి నేను ఎంటర్ అవ్వలేకపోతున్నానని బాధపడింది తను.
అంటే అలాంటి ఎంతోమంది ఆ భావాలు ఉన్న వాళ్ళని ఎంటర్ అవ్వలేకుండా చేయడం అనేది బాధాకరం. హోప్ఫుల్లీ ఈ రోజున బ్లాక్ మనీ అంతా పోతా ఉంది సిస్టంలో నుంచి, అంతా డిజిటలైజ్ అవుతుంది. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇంకో 2 to 3 టర్మ్స్లో ఈ మనీ పాలిటిక్స్ పోతాయి అనేది నేను ఆశతో ఉన్నాను. ఓకే, అంటే ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చూస్తున్నారు కాబట్టి అసలు ఈయన స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఈయనది కాస్ట్లీ రాజకీయమా లేకపోతే పల్నాడు పౌరుష రాజకీయమా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు సార్. ఇవి కాస్ట్లీయా పల్నాడి పౌరుషం? ఇప్పుడు ఒక పౌరుషం అనేది తాత్కాలికం, కొంతమంది కనెక్ట్ అవుతారు పౌరుషం అంటే. మీరు హోలిస్టిక్గా ఒక లైఫ్ మీద పూర్తి అవగాహన ఉండి అన్ని వర్గాల ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు గొప్ప నాయకులు అవుతారు. ఇప్పుడు మీరు నేను చూసుకుంటే డాక్టర్స్ తోటి మాట్లాడాను. నేను డాక్టర్గా నాకు వాళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి సో డాక్టర్స్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, నిన్న వాళ్ళతోటి దివ్యాంగులు అంటున్నారు, ఇప్పుడు విభిన్న వృత్తుల వారు అంటున్నారు. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు అంటే మనం ఎంపతితో విన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సమస్యలు మనకు అర్థం అవుతాయి. వాళ్ళకి మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చి పెరాలసిస్ వచ్చింది. డాక్టర్గా ఆ వ్యాధి వల్ల ఎంత ఇబ్బంది పడతారనేది నాకు తెలుసు. ఇలా అన్ని సెక్షన్స్ పీపుల్ జీవన విధానం మనకు అర్థమైనప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి 5 నిమిషాల్లో అర్థమైపోతుంది ఇతను నిజంగా చెప్తున్నాడా, ఈ జస్ట్ లైక్ అన్ అదర్ పొలిటీషియన్ అనేది. నేనేంటంటే ఒక మానవపరమైనటువంటి ఒక వ్యక్తిగా నేను స్పందిస్తున్నాను కాబట్టి ఈ విధంగా రెస్పాన్స్ వస్తుంది నాకు. నరసరావుపేటలో ప్రజలందరూ కూడా పెమ్మసాని అనేవాడు మావాడు అని చెప్పుకుంటున్నారు. అంటే మీకు అలా ముద్ర పడిపోయింది అట్లా. ఇప్పుడు ఆ ఏరియాలో పెరిగాం, ఆ ఏరియాలో మేము చేయగలిగినంత మేము చేసాం కాబట్టి ఏంటంటే కొద్దిగా ఆబ్వియస్గా అనుబంధం ఉంటుంది కదా. జనరల్గా కూడా పల్నాటి ప్రాంత వ్యక్తులకి కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువ జనరల్గానే. సో కాబట్టి ఎక్కువ అభిమానిస్తారు మంచి వాళ్ళని. మీ రాజకీయ గురువు ఎవరు సార్? ఈ రాజకీయాల్లో గురువు అంటే నేను జనరల్గా కూడా ఏ వ్యక్తి కన్నా కూడా వ్యక్తిలోని లక్షణాలనే తీసుకుంటా. అన్నగారిలో ఉన్న కొన్ని లక్షణాలు, చంద్రబాబు గారిలో కొన్ని, లోకేష్ గారిలో కొన్ని, ఇట్లా పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని, నరేంద్ర మోడీ, ఇట్లా ఎవరైనా సరే వాళ్ళలో ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటాయి. ఆ లక్షణాలన్నీ తీసుకొని ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని తీసుకొని నా ఓన్ క్యారెక్టర్ నేను ఫామ్ చేసుకుంటాను తప్పించి ఒక కంప్లీట్గా ఈ వ్యక్తి నా దైవం అనేది నేను ఎప్పుడు చెప్పను. సార్ ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నారు అంటే మీరు వాళ్ళు సిద్ధం అంటే సంసిద్ధం అని, సై అంటే సై అని రెడీ ఉన్నారా? ఇవి సిద్ధం ఇవన్నీ ఏంటంటే ఆయన ఏంటో సిద్ధం అది చాలా మరి ఎవరిచ్చారో ఆయన ఐడియా. కానీ అదేదో సిద్ధం అంటే దేనికి, కొట్లాటకు సిద్ధమా, యుద్ధానికి సిద్ధమా? మీరు ప్రజలకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారని చెప్పాలి. ఆయన సిద్ధం అని పోస్టర్ చూశాను. అంటే ఇది ఒక సద్దాం హుస్సేన్ లాగా ఆయన ఒక్కళ్ళ బొమ్మ వేసుకొని ఆయన కోసం 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే మీరు ఎవ్వరు పనికిరారు, ఇదంతా నా వల్లే జరుగుతుంది, నేనే ప్రభువుననే విధంగా అది అతని వ్యక్తి స్వభావానికి వాళ్ళ నాయకులు కూడా తెలుసుకోవాలి. అరే మీరు చూడండి అతని వ్యక్తిత్వం ఎలా ఉంది, మీరు ఎందుకు అతని గురించి ఎంత కష్టపడుతున్నారు అనే విధంగా ఉంది తప్పించేది సిద్ధం అనేది. ఇప్పుడు మేమే పాజిటివ్ తొలి అడుగు అంటే ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి అన్ని వర్గాల వాళ్ళు. అంతేగాని ఇదేదో యుద్ధానికో ఫైటింగ్, నువ్వు ఫైటింగ్ చేస్తే ఏంటి ఫైటింగ్? ఇది ఏదైనా మనం ఏమన్నా 1200-1000 years బ్యాక్ ఉన్నామా, రాతి యుగంలో ఉన్నామా యుద్ధాలు చేయడానికి? ఏదో పిచ్చి మాటలు, పిచ్చి కథ అంతా. సార్ బుర్రిపాలెం బుల్లోడ్లాగా రొమాంటిక్గా ఉంటారా, పల్నాడు పులిలాగా పౌరుషం చూపిస్తారా? ఇప్పుడు ఎక్కడ రొమాంటిక్గా ఉండాలో ఎక్కడ పౌరుషం ఉండాలో అది చూపిస్తాం. పల్నాడు పోయి రొమాంటిక్గాను ఇంట్లోకి వచ్చి పులిలాగానో ఉంటే ఎట్లా కుదురుతుంది? మీ భార్య గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా భార్య అంటే దేవత అని చెప్తా. ఒక్క వర్డ్ అంతే, ఒకటే అంతే. అంటే మీ చక్కగా ఇప్పుడు పాలిటిక్స్లో ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆవిడ. అన్నిట్లో, ఒక పాలిటిక్సే కాదు అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తుంటాను ఎప్పుడు. సార్ మీరు ఆంధ్రాలో మెడిసిన్ చదివారు, అట్లాంటిది ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు, దాని గురించి మీరేమంటారు? ఎందుకు ఆయన పేరు మార్చారో నాకు అర్థం. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లేకపోతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ హైదరాబాదు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి, ఈ ఏరియాలో ఒక మంచి యూనివర్సిటీ లేదని ఒక గొప్ప ఆశయంతో ఆయన ఆ రోజు పెట్టారు. అది మరి ఇప్పుడు 40 ఏళ్ళు అయిందేమో అది పెట్టి దాదాపుగా. ఇదేంటంటే అవసరం లేని రాజకీయం. ప్రజా సమస్యల మీద చర్చించాల్సినప్పుడు
పబ్లిక్ని డీవియేట్ చేయడానికి ఆ రోజున ఏదో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పిచ్చి పాలిటిక్స్ వాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఆయన ఏమనుకుంటారంటే ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటారు. ఆయన చేసిన దానివల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా మోటివేట్ అయ్యారు. రేపు గవర్నమెంట్ వచ్చాక 1-2 వీక్స్లో ఆటోమేటిక్గా మళ్ళీ దానికి ఏ పేరు పెట్టాలో ఆ పేరు బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఆయన దీనివల్ల సాధించింది ఏమీ లేదు. అంటే మీరు రేపు గవర్నమెంట్ వస్తే మీ గవర్నమెంట్ వస్తే మీరు పేరు మార్చారు. ఎందుకు మార్చం? అసలు అందులో క్వశ్చన్ ఏముంది? 100% చేస్తారు. ఒక డాక్టర్గా మీరు మెడికల్ సిస్టంలో గుంటూరు పరిధిలో ఏమైనా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? ఒక గుంటూరు పరిధి కాదు, ఓవరాల్గా కూడా ఈ సిస్టమ్ని ఎలా చేంజ్ చేయాలి. ఇందులో మల్టిపుల్ ఉంటాయి. ఒకటి, ప్రాపర్ మెడికల్ కాలేజెస్ ఉండాలి. మెడికల్ అయిపోయిన తర్వాత దానికి ఒక అకౌంటబిలిటీ బేస్డ్ ఎగ్జామ్ అనేది తీసుకురావాలి. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంది. యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీము యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళు నాతో కూడా, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను కూడా కలిశారు ఏ విధంగా చేయాలి అని. నా సజెషన్స్ నేను ఇచ్చాను. తర్వాత హెల్త్ కేర్ సిస్టమ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ అవన్నీ వాళ్ళకి కరెక్ట్గా బిల్లులు ఇవ్వకపోవటం కానీ ఇలా ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో అసలు హాస్పిటల్ యాక్సెస్ లేదు. ఎమర్జెన్సీ రోడ్ సైడ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేది చాలా పూర్గా ఉంది. ట్రైనింగ్ గబక్కన ఎవరికైనా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చినా, రోడ్ యాక్సిడెంట్ అయినా ఇక వాళ్ళని కాపాడటం అనేది ఆల్మోస్ట్ చాలా కష్టం. మీరు చూస్తాను ఎంతమంది పొలిటీషియన్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎట్లా చచ్చిపోతూ ఉన్నారు. అంటే వీటన్నిటి గురించి ఆలోచించే ఒక వ్యక్తి కానీ, దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటి ఇది ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఇది ఒక రోజులో అవుద్దని నేను చెప్పను, కానీ బట్ ఓవర్ ద నెక్స్ట్ 5 to 10 yearsలో నా మార్కు ఉండే విధంగా సిస్టంలో చాలా చేంజెస్ ఉంటాయి. సార్, మీరు అమెరికా రాజకీయాలు చూశారు, ఇక్కడ రాజకీయాలు చూశారు. లోకేష్ గారు కూడా అమెరికా నుంచి వచ్చిన వ్యక్తే, అక్కడ నుంచి చదువుకోవడం, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. అతను ఏమైనా మార్పు తీసుకురాగలరని మీరు అనుకుంటున్నారా? ఎందుకు తీసుకురారు? లోకేష్ గారు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు, అక్కడంతా చూశారు. ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు రెండింటికి మధ్య గ్యాప్స్ చూస్తారు. చూసినప్పుడు లోకేష్ గారికైనా ఇప్పుడు మరి ఆయనకి మంచి కంపెనీ ఉంది, సీఎం వాళ్ళ తాతగారిని సీఎంగా చూశారు, వాళ్ళ నాన్నగారిని సీఎంగా చూశారు. మరి ఈ విధంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 18 hours 16 hours గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం ఆయనకు మాత్రం ఏముంది? ఇప్పుడు యువకులు మరి అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేశారు? ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఏదో విధమైనటువంటి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టే పబ్లిక్లో ఆయనకు ఒక హ్యాపీనెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు గారు నాకు చెప్పింది కూడా ఏంటి, మీరు రండి ఇందులో మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన నాకే అలా చెప్పినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ అబ్బాయికి కూడా ఎంతో మోటివేట్ చేసి ఉంటారు. చేసిన దానివల్ల వచ్చారు కాబట్టి డెఫినెట్గా 100% చేస్తారు. సార్, మీరు ఒకవేళ ఓడిపోయినా కూడా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తారంటారు? అసలు ఆ ఓడిపోవడం అనే కాన్సెప్టే లేదు నా లైఫ్లో సోఫార్. ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే మీరు అనుకోండి, ఒక్కసారి స్టెప్ వేసే ముందు 100 ఆలోచిస్తాను తప్పించి స్టెప్ వేసాక ప్రళయం వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేది ఉండదు. ఇది మీరు రాసుకోండి, లైన్లో పెట్టుకోండి. ఇంకో 20-30 years తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, మీరు గెలిచిన తర్వాత కూడా డాక్టర్ వృత్తి కొనసాగిస్తారు? నేను డాక్టర్ వృత్తి యాక్చువల్గా 4-5 years బ్యాక్ ఆపేశాను. ఒక 20 years ప్రాక్టీస్ చేశాను. నాకు చాలా ఇష్టమైనది. కాకపోతే డైలీ 10-20 పేషెంట్లనే చూడగలం మనం. నేను చేసే బిజినెస్ కానీ, నేను ఇప్పుడు తీసుకురాబోయేటువంటి నా ఐడియాలజీ కానీ, నా స్ఫూర్తి కానీ కొన్ని లక్షల్లో కోట్లలో జనాల జీవితాల్లో మార్పు వస్తుంది. కాబట్టి అంత బాధ లేదు నేను అది కొద్దిగా వదిలిపెట్టినా కూడా. ప్లస్ నా టీచింగ్స్ ద్వారా కొన్ని లక్షల మంది డాక్టర్స్ ఈ రోజున, ఇప్పుడు మీరు యూఎస్లో చూస్తే ఎవ్రీ హాస్పిటల్ కానీ ఎవ్రీ మెడికల్ కాలేజీలో కానీ మాదే చదువుతారు. సో నా జ్ఞానాన్ని అంతా నేను ఏ విధంగా ప్రజలకి మేలు చేయాలో ఆల్రెడీ చేసేసాను. సార్, అసలు మీరు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? తెలుగుదేశం ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏదైనా అభివృద్ధి అంటూ జరిగింది అంటే మీరు ఎంతమందిని చూస్తున్నారు కదా. ఇప్పుడు సత్యానాథాలు కానీ అందరూ, అమెరికాలో ఉన్న ప్రతి కంపెనీ ఈరోజు ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ అనే గ్లోబల్ ఎకానమీ అనేది కనెక్టెడ్ త్రూ టెక్నాలజీ. ఇందులో అసలు మాట్లాడేది ఏమున్నాయి? హైదరాబాద్ సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడతారు, బెంగళూరు గురించి మాట్లాడతారు, మన హైదరాబాద్ గురించి మాట్లాడతారు. ప్రపంచం మొత్తాన్ని ఈరోజు తెలుగు వాటిల గుప్పెట్లోకి వచ్చేసింది అంటే త్రూ టెక్నాలజీ. ఇండియా అని కానీ ఈరోజు కాదని ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన వల్ల తెలుగు జాతికి విపరీతమైన మేలు జరిగింది అనేది ఇది నేను ఎప్పుడైనా చెప్తాను నేను. సో అలాంటి వ్యక్తులతో మనం పోటీ చేయాలనుకుంటాం కానీ కలిసి అసలు డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్తో కానీ సమాజానికి ఏదో జీవితం గడిపేద్దాం అనుకునేటువంటి రాజకీయ పార్టీలతో కానీ ఎందుకు అసలు దట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ క్వశ్చన్. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆలోచన రాలేదా మీకు? అరే అటు వెళ్ళాల్సిందే అని ఎప్పుడు చెప్తున్నా కదమ్మా, నాకు ఒక 1000 కోట్లు ఎదురు డబ్బు ఇచ్చి ఒక 1000 కోట్లు ఎదురు డబ్బు ఇచ్చి మీరు మమ్మల్ని పోటీ చేయమని అడిగినా కూడా ఫోన్ కూడా ఆన్సర్ చేయను. అంతే ఇంకంతే. ఎందుకని నచ్చలేదా సార్? అంటే మీ ఐడియాలజీ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఐడియాలజీ ఉండాలి కదా. మీరు ఏం చేస్తారు సొసైటీకి అనే దానికి ఐడియాలజీ లేకుండా కులాల మధ్య కురుక్షేత్రం పెట్టి మీరు డివైడ్ చేసి సొసైటీని ముందుకు తీసుకెళ్లే ప్రణాళిక ఎక్కడ ఉంది మీ దగ్గర? కేవలం డబ్బులు తీసుకొని పంచడం ఒక్కటేనా? ఎన్ని రోజులు అప్పులు తీసుకొచ్చి పంచుతారు మీరు? పబ్లిక్ ఏమంటున్నారంటే మాకు పథకాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ డబ్బులు తీసుకుని పోయి ఇతనికి అన్యాయం చేసి చంద్రబాబు నాయుడుకి మేము ఎందుకు ఓటేయాలంటున్నారు కొంతమంది. కరెక్టే. అంటే దాన్ని ఇండివిజువల్గా మనం మాట్లాడచ్చు. ఆ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ డబ్బులే కదా. కరెంటు బిల్లులు పెంచి ఇస్తున్నారు మీకు. మందు 70 రూపాయలు ఉండేది 200 రూపాయలు చేసి మీకు ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. మగవారి ద్వారా మళ్ళీ వాటిని వెనక్కి తీసుకుంటున్నారు మందు రూపంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? చంద్రమండలం నుంచి తీసుకొస్తున్నారా? అమెరికా నుంచి తీసుకొస్తున్నారా? ఇక్కడ ఉన్నదాన్నే అటు ఇటు మార్చి కొంతమందికి ఇబ్బంది పెట్టి పన్నులు పెంచి ఇది చేస్తున్నారు. మేమనేది ఏంటంటే ఎవరైనా కూడా సంక్షేమ పథకాలు ఎవరు సొంత డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ ఏంటంటే ఆదాయాన్ని వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి తీసుకువచ్చి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తారు. అది డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి కానీ డబ్బు తీసుకురాలేరు. కాబట్టి ఆయన ఒకళ్ళకి డబ్బులు ఇచ్చారు అంటే ఇంకొకరిని ఎక్కడో ఒక్కడ బాధేస్తారు. అది మేజర్ డిఫరెన్స్ ఇక్కడ. సో ప్రజలు అది అర్థం చేసుకోవాలి. సార్ గుంటూరులో రాయపాటి గారు కానివ్వండి, గల్లా జయదేవ్ గారు, ఆచార్య జి రంగా గారు, ఎన్ రంగా గారు వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించి న్యాయం చేశారు. అక్కడ పెమ్మసాని గారు అక్కడ న్యాయం చేస్తారనుకోవచ్చా? మీరు అది ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ కాలమే దానికి సమాధానం. చేస్తానని నాకు నమ్మకం ఉంది. అది కొంతమంది ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అంటే నా 40 years నా లైఫ్ స్టోరీ చూసుకోమనండి అంతే. ఇప్పటివరకు నేను ఏం చేశాను, సొసైటీకి ఎలా బ్రతికాను, ఆ DNA అలానే ఉంటుంది తప్పించి వేరే విధంగా బిహేవ్ చేయదు. అది జనరల్గా ట్రెండ్ అలానే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక విధంగానే ఉంటాడు. అప్పుడు 2012లో వచ్చారు మీరు, మళ్ళీ తర్వాత కనిపించలేదు, అమెరికా వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? 13-14లో నేను పోటీ చేయాల్సింది. ఆ రోజున రాయపాటి సాంబశివరావు గారు సీజన్ పొలిటీషియన్ అని, ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఆయన్ని సెలెక్ట్ చేశారు బాబు గారు. ఒక పార్లమెంటు స్థాయి వ్యక్తిని నేను ఆ రోజున నేను అక్కడ ఉండి ఏం చేయాలి? అక్కడ ఆల్రెడీ పార్లమెంట్ క్యాండిడేట్ ఉన్నప్పుడు గ్రూపులు మెయింటైన్ చేయాలా? ఇప్పుడు కేడర్కి చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి మనం అక్కడ ఉంటే యాక్చువల్గా డిస్సర్వీస్ చేసినట్టు ఉంటుంది. మీరు ఏ కంపెనీలో అయినా చూడండి, ఒక కొత్త సీఈఓని మార్చినప్పుడు ఆ సీఈఓకి ఉన్నటువంటి కొంత సపోర్ట్ స్టాఫ్ను కూడా మార్చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్త వాళ్ళని అది రానివ్వరు, డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్. కాబట్టి నా ఈ బిజినెస్లో అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి నా ఏజ్ 37 అప్పుడు. సో నేను ఇంకా పర్సనల్గా ఇక్కడ ఉండి ఇబ్బంది పడే కంటే దాని మీద ఫోకస్ చేసుకుందాం. అలా అని చెప్పి మనం చేయాల్సిన సర్వీసులు ఏమి నేను మానలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ 10 yearsకి మాచర్లలో నేను లేకపోయినా కూడా ఈ రోజుకి నేను ఏదైతే స్టార్ట్ చేశానో యాజ్ ఆన్ టుడే వాటర్ సప్లై కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నాన్ పొలిటికల్ సిస్టంలో అవి చేయగలను తప్పించి వేరే ఏం చేయగలను చెప్పండి మీరు? గుంటూరు ప్రజలు పెమ్మసానినే ఎందుకు ఎన్నుకోవాలనుకున్నారు? సో పెమ్మసానిని ఎందుకు ఎన్నుకోవాలనుకుంటున్నారంటే నేను ఒక చిన్న స్థాయి పేదరికం నుంచి అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళాను. మీ పిల్లలందరికీ స్ఫూర్తి. నేను ఏమి చేసినా చేయకపోయినా నేను ఇచ్చే స్ఫూర్తి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారు రాజకీయవేత్త కాదు, ఆయన
సైంటిస్ట్గా చేశారు. కానీ ఆయన సైంటిస్ట్గా చేసిన దానికన్నా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రపంచంలో చాలామంది ఇన్స్పైర్ అయినటువంటి స్ఫూర్తి. ఒక కోట్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, ఫెయిల్ అనే దానికి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అర్థమైంది? అది ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళకి ఒక ఊతం లాంటిది. మినిమం అది మినిమం. మ్యాక్సిమం ఎవ్వరు ఊహించనంతగా, మీరు చరిత్రలో ఊహించనంతగా చేసి చూపిస్తాను నేను. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు? నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరమ్మా, మా వైఫే గర్ల్ ఫ్రెండ్. మాది లవ్ మ్యారేజ్. సో షీఈస్ వన్ అండ్ సోల్. లవ్ మ్యారేజ్ మీద? ఎస్. ఎవరిని ప్రపోజ్ చేశారు సార్? ఇద్దరం ప్రపోజ్ చేసుకున్నాం. అట్లా మెచ్యూర్డ్ పీపుల్ అట్లా ఉండదమ్మా. జనరల్గా కలిసినప్పుడు వెన్ యూ లుక్ ఇన్ టు యువర్ ఐస్ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటారు కదా, ఒప్పుకోకుండా పెళ్ళి ఎట్లా అవుతుంది? ఒప్పించారా? కష్టపడాల్సి? అంత కష్టం ఏం లేదు. ఎందుకు, నేను డాక్టర్ని, తన డాక్టరు, ఇద్దరం చూడటానికి నీట్గా ఉంటాం. ఏముంటుంది ఇందులో ఒప్పుకోవటానికి? సో ఈజీగా ఒప్పుకున్నారు. ఇంతకుముందు రాయపాటి గారు కానివ్వండి, గల్లా జయదేవ్ గారు కానివ్వండి, వాళ్ళ నుంచి మీరు ఏమైనా సలహాలు తీసుకున్నారా? రాయపాటి గారిని కలిశాను, గల్లా జయదేవ్ గారిని కలిశాను. గల్లా జయదేవ్ గారి నుంచి కంప్లీట్ బ్రీఫ్ తీసుకున్నాను. ఏంటి ఈ పరిస్థితి, నియోజకవర్గం ఎక్కడెక్కడ ఏంటి ఇబ్బందులు, ప్రాజెక్టులు. అయితే ఇవి ఒక రోజుతో ఎండ్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఒక గంట 2 గంటలో కూర్చొని ఎండ్ అయ్యేవి కాదు. నా నేచర్ ఏంటంటే టు రీచ్ అవుట్ ప్రోయాక్టివ్గా. సో నాకు ఏది వచ్చినా కూడా జయదేవ్ గారు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన కూడా ఎంపీ అనే విధంగా నేను బిహేవ్ చేస్తాను తప్పించి రాయపాటి గారు ఎక్స్ ఎంపీ అనో లేకపోతే జయదేవ్ గారు ఎట్లా అని అసలు ఆ కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే అది ఫ్రీ సర్వీస్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎంత ఇచ్చారు సార్? ఎలాంటి సలహా ఇచ్చారు మీకు? ఇక్కడ మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుందంతా ఎలక్షన్ ప్రాసెస్ కాబట్టి ఎట్లాంటి వ్యక్తులు ఎలాంటి వారు, ఎవరితోటి మనం వర్క్ చేసుకోవాలి, ఎవరు పాజిటివ్ పీపుల్, ఏ విధంగా వెళ్తే మీకు ఇబ్బందులు లేకుండా సక్సెస్ ఉంటాయి, ఇలాంటి వాటిలో చాలా సలహాలు ఇచ్చారు. సార్ మీ నియోజకవర్గంలో మంగళగిరి కూడా వస్తుంది కదా సార్? అవును. మంగళగిరికి లోకేష్ గారితో కలిసి మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, అక్కడ ఎలా గెలవటానికి ఏదైనా ప్లాన్ కానీ ప్రణాళికలు అట్లా ఏమైనా చేస్తారు? లోకేష్ గారు ఆల్రెడీ 30,000 to 50,000 మధ్య మెజారిటీతో మినిమం గెలవబోతున్నారు. మినిమం నేను చెప్పింది, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో అది డిసైడెడ్. లోకేష్ గారు బిజీగా ఉంటే కొన్ని శంకారావం కానీ వేరే సభలు కానీ, ఆయన ఎంటైర్ స్టేట్ లీడర్ కాబట్టి ఎక్కడన్నా అవసరమైనప్పుడు నేను వెళ్ళి కొంత సపోర్ట్ చేస్తా ఉన్నాను, పార్టిసిపేట్ చేయాలి. మంగళగిరి అభివృద్ధికి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీ ఇద్దరు? మంగళగిరి అభివృద్ధి అంటారా? మంగళగిరి అభివృద్ధిలో మెయిన్ చాలా ఉన్నాయి. ఆయన అధికారంలో లేకపోయినా కూడా దాదాపు చాలా సంక్షేమ పథకాలు ఆల్రెడీ మొదలుపెట్టారు సొంత డబ్బుతోటి. 20,000 ఇళ్ళు, ఎంటైర్ డ్రైనేజ్, స్కూల్ సిస్టమ్, ఇట్లా పట్టాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ల్యాండ్ డిఫికల్టీస్తో ఉన్నాయి. ఇలా ఈ 4-5 ఒక మేజర్ అవి ఉన్నాయి. అవి లోకేష్ గారు వచ్చిన 6 months to 1 yearలోనే క్లియర్ చేస్తాననే ప్రామిస్తో వెళ్తున్నారు. తప్పకుండా చేస్తారు. మీ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో మీ ప్రయాణం ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. అంటే ఇది ఏదైనా మనం ఇచ్చేదాన్ని బట్టే ఎదుటోళ్ళ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు ఉపయోగపడే విధంగా మన బిహేవియర్ ఉన్నప్పుడు అసలు వేరే విధంగా వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు చెప్పండి? నాకు ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా, శ్రావణ్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ, మా రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు కానీ, దులిపాల నరేంద్ర గారు, వీళ్ళందరితోటి ఎక్సలెంట్ రిలేషన్ ఉంది. నజీర్ గారు ఇప్పుడు ఆయనకి నిన్న కన్ఫర్మ్ చేశారు. సో అందరితోటి బ్రహ్మాండంగా ఉంటాం. నాకు జనరల్గానే నేను నా జీవితంలో గొడవలు నాతో విభేదించేవాళ్ళు మీరు అసలు ఎత్తికినా కూడా దొరకరు. ఎందుకంటే ఏదైనా తప్పు ఉందనుకోండి సారీ చెప్తాం, ఏముంది ఇందులో, లైఫ్ ఈజ్ టూ షార్ట్, దేర్ ఈజ్ నో రీజన్ టు ఫైట్ ఫర్ సిల్లీ థింగ్స్. సో నాకు 99% ప్రాబ్లం ఉండదమ్మా. ఈ టైంలో ఎమ్మెల్యే టికెట్స్ కోసం పోటీ పడుతూ ఉన్నారు, కొంతమందికి టికెట్స్ కూడా ఇవ్వలేదు. అలాంటిది వాళ్ళతో మీరు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? చెప్తాం వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్స్ అనేది చంద్రబాబు గారు సర్వేలు చూసి, వాళ్ళు చేసినటువంటి సర్వీస్ చూసి, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో అనుబంధం చూసి, ఎన్నో యాంగిల్స్లో చూసి టికెట్ ఇస్తారు. ఎంతమంది ఆశాహులు ఉన్నా టికెట్ ఒకటే. కాకపోతే అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయాక చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.
ప్లస్ రాజకీయం అనేది ఒక్కసారితో అయిపోదు కదా. ఇప్పుడు జయదేవ్ గారు ఉన్నారు, జయదేవ్ గారు మరి ఈసారి పోటీ చేయాల్సింది చేయలేదు, ఆయన చేయకపోబట్టి నాకు ఈరోజు అవకాశం వచ్చింది. ఇట్లా ఎన్నో ఉంటాయి ఆప్షన్స్. గబక్ ఇప్పుడు టికెట్ రాలేదని చెప్పి వాళ్ళు రిట్రాక్ట్ అయ్యి చేయలేదనుకోండి, వాళ్ళకే నష్టం. భయపడి ఏమైనా తప్పుకున్నారు అనుకోవచ్చు రాజకీయాలు? ఏమీ భయపడలేదు. భయపడటం అంటే అది మీరు భయపడటం అంటే ఆయన 20,000 కుటుంబాలకి ఒక ఫ్యుడిషియరీ డ్యూటీ ఉన్నటువంటి వ్యక్తి. 20,000 కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, కొన్ని లక్షల మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్యామిలీకి ఒక 20% ఆ కంపెనీలో ఉన్నా 80% వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఆయనకు ఒక ఫ్యుడిషియరీ డ్యూటీ ఉంటుంది యాజ్ ఎ CEO. కాబట్టి ఇలా హెరాస్ చేసినప్పుడు ఆయన వాళ్ళందరి గురించి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి నష్టం జరుగుతుందని తప్పుకుంటారే తప్పించి వ్యక్తిగతంగా ఎందుకు భయపడతారమ్మా? ఎవరు భయపడరు. భయపడే వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కానీ 40 ఏళ్ళు రాజకీయాల్లో చేయలేరు కదా. కాకపోతే అది వాళ్ళ బలహీనతగా చేసుకొని వీళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి దానికి తగిన శాస్తి తెలుస్తుంది కదా. నేను వచ్చి నెల అయింది, నేను చెప్పా మీరు చేసిన తప్పుకి మీరు ఎంత ఫ్యూచర్లో ఎంత బాధపడతారో నా పెమ్మసాని రూపంలో అని చెప్పాను నేను ఆల్రెడీ. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఈ రోజు పోటీ పెట్టడానికి క్యాండిడేట్లు కూడా దొరకట్లేదు కదా. నేను వచ్చి ఎన్ని రోజులు 4 వారాలే కదా అయింది. ఇంకా ముందు చూస్తారు. భయపడటానికి కదా. అంటే మీరు ఒక ధర్మాన్ని మీరు టచ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఇది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాను నేను. అది నా గొప్పని కాదు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేచర్. అది నేచర్లో అది అలా చేసుకుంటా పోతుంది. సార్, తెనాలి నుంచి అరటి, పసుపు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రవాణా అవుతూ ఉంటాయి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇందులో చాలా ఉన్నాయి రైతుల గురించి. ఇప్పుడు మనం మాట్లాడాలంటే టైం కూడా సరిపోదు. ఒకటి, నేనిచ్చే భరోసా కన్నా ఫస్ట్ వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటో కూర్చొని వినాలి ఏ రైతుకైనా కూడా. ఇప్పుడు సపోజ్ నేను నిన్న మిర్చి రైతులను కలిశాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడిగారంటే మీకు ఏం కావాలా అంటే వాళ్ళు అడిగింది 2. ఒకటి, మాకు వాటర్ కరెక్ట్గా వచ్చే విధంగా చేయండి. రెండోది, మాకు గిట్టుబాటు ధర, మా ఖర్చు ఎంత అవుతుందో చూసి ఆ 20% 30% మేము పడ్డ కష్టానికి ఆ లాభం వచ్చే విధంగా చేయండి. ఈ 2 చేస్తే మాకు మీరు ఇంకేమీ చేయక్కర్లేదండి అని చెప్పారు. అర్థమైందా? సో అసలు వాళ్ళతో మాట్లాడి కూర్చొని వింటే వాళ్ళకి ఏం కావాలో మనకు తెలుస్తుంది. వాళ్ళకు కావాల్సిన విధంగా చేయటమే ఎనీ రిప్రజెంటేటివ్ బాధ్యత. అది ఒక పసుపు రైతుకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. సో అప్రోచ్ మాది ఎలా ఉంటుంది అంటే ప్రతి వర్గాలతోటి కూర్చొని మాట్లాడి దానికి ఒక కమిటీ లాగా పెట్టుకొని 3-4 మెంబర్స్ని ఏ సొల్యూషన్స్ కావాలో చూసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ఒక ఇంటెన్షన్ తోటి, ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్ తోటి, డ్రైవ్ తోటి చేస్తాను. తెనాలి ప్రజలు ఏమంటున్నారంటే మాకు అభ్యర్థిగా ఆలపాటి రాజా గారు అనుకున్నాము, కానీ రాజా గారిని కాకపోయినా నాదెళ్ల గారిని పెట్టారు. ఓకే, అభ్యర్థి లేకపోయినా తెలుగుదేశం కార్యకర్తలు పెమ్మసాని గారు ఎలాంటి భరోసా ఇస్తారు, ఎలా కాపాడుకుంటూ వస్తారు నాదెళ్ల టీం నుంచి అని చెప్పి ఒక డౌట్ ఉంది వాళ్ళకి. ఇందులో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ ఒక తెనాలనే కాదు ప్రతి నియోజకవర్గంలో నా ఓన్ సర్వే చేయించుకుంటాను నేను. చేయించుకొని ఈ బూత్ లెవెల్లో కష్టపడ్డ వ్యక్తులు 1 2 3 4 5 6 వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, పని చేయని వ్యక్తులు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అన్నీ నా థర్డ్ పార్టీ సర్వే ఏజెన్సీ తోటి సర్వే చేయించుకొని కంప్లీట్లీ టెక్ ఎనేబుల్డ్ చేసి ప్లాట్ఫామ్లో పెట్టుకొని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని నేను పిలిచి వాళ్ళకి ఏది చేయాలో చేస్తా. అలానే ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, నష్టం చేశారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. సింపుల్. అదే అంటున్నారు, మాకు తెలుగుదేశం అభ్యర్థి లేకపోయినా పెమ్మసాని గారు ఉన్నారనే ధైర్యంతో మేము ఉంటాము. 100% ధైర్యం ఉండొచ్చు. ఒక్క తెనాలే కాదు, నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అన్ని ఏరియాల్లో కార్యకర్తలు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని కాపాడే వ్యక్తి ఉన్నాడని ధైర్యంగా ఉండొచ్చు. సార్, నర్సరావుపేటలో ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ను పెట్టారు అంటే బీసీఎల్ని రెచ్చగొట్టడానికి అతన్ని పెట్టారని అనుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులాల కురుక్షేత్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని మీరు మినిస్టర్గా తీసేశారు కదా. అతనిలో గొప్ప నాయకత్వ లక్షణాలుండి ఆయన ఒక అద్భుతమైన నాయకుడైతే మీరు ఎందుకు తీసేశారు ఆయన్ని? ఆయన అక్కడ నెల్లూరులో ఆయన ఉంటే ఎవరు పనిచేయనని చెప్పారు కదా.
చేయబట్టే కదా ఆయన ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టింది. అంటే ఏంటి అర్థం? హీఈస్ ఎ ఫెయిల్యూర్ లీడర్. ఇంకా బీసీలో మీకు మంచి వ్యక్తులు లేరా? ఒకటి. రెండోది, అసలు నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి? 1200 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. 16 యూనివర్సిటీలు ఉన్నాయి. 16 యూనివర్సిటీల్లో ఒక్క వైస్ ఛాన్సలరే బీసీ. మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు తీయండి లిస్టులు, ఏ సామాజిక వర్గం వారు ఉన్నారు? 1100 పోస్టులు ఉంటే అందులో 60% ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. అంటే ఇవేంటంటే బయటకు కనపడం. ఆయన ముష్టి ఒక 3 ఎంపీలో 3 ఎమ్మెల్యేలో ఏదో ఇట్లా బూచీలాగా చూపించేసి బిహైండ్ అన్నీ వీళ్ళు పెట్టేసుకుంటే జనాలు అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళు ఎవరు లేరు. అదే అతని మాట తీరు కానివ్వండి, వ్యవహార శైలి కూడా ఒక రకంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని పార్లమెంట్లో మీరు అక్కడ ఎలా హ్యాండిల్ చేస్తారు? మేము హ్యాండిల్ చేసేది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. ఏదో అనుకుంటున్నారు. గల్లా జయదేవ్ గారికి ఆయన పార్లమెంట్లో ఫైట్ చేశారని 1,00,000 క్రాస్ ఓటింగ్తో గెలిపించిన చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతాలు. సో నరసరావుపేటలో కూడా శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి, హీఈస్ ఎ సాఫ్ట్ పర్సన్, అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి, కష్టపడేటువంటి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్, యంగ్ అండ్ డైనమిక్. కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ, అనిల్ కుమార్ యాదవ్ గారు అనేది గెలిచే పరిస్థితే లేదు అక్కడ. మీరు చూస్తారు. అక్కడే కాదు, 25 పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ 22 పార్లమెంట్ స్థానాలు మినిమం గెలవబోతోంది. మీరు ఇది నోట్ చేసుకుని ఎలక్షన్ తర్వాత మీరు చూస్తారు. మీరు డ్రెస్సింగ్ స్టైల్ ఇలాగే ఉంటుందా సార్? రేపు గవర్నమెంట్ వచ్చాక ఏమన్నా ఖద్దరు అట్లా ఏమైనా చేంజ్ చేస్తారు? ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలానే ఉంటారమ్మా. హైదరాబాద్లో వేరుగా ఉంటా, ఢిల్లీలో వేరుగా ఉంటా. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమ్ అని అన్నారు. అంటే మీరు ఎక్కడ ఉన్నప్పుడు ఆ సమాజానికి అర్థమయ్యే విధంగా మీరు ఉండాలి. వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా ఉండాలి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేడీస్కి కూడా చాలా పథకాలు ఇవన్నీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. వాటి గురించి మీరేమంటారు? ఇప్పుడు లేడీస్ అంటే ఒక కుటుంబం. ఇప్పుడు కుటుంబానికి కావాల్సినవే పెడతారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు 6 భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అని ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే మహిళలు అనేవాళ్ళు ఒక సిస్టమేటిక్గా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఇవి పెడితే మంచిగా ఉంటుంది అనేది ఉద్దేశం. ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఈ మధ్య హైయర్ స్టడీస్కి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం 2014 to 2019 అదేమైందంటే కేవలం డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే జనరల్గా అగ్రకులాల వ్యక్తులు మాత్రమే అమెరికా వెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళు ఈ పావర్టీలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి వారికి కనీసం కొంతమందినన్నా మనం అమెరికా కానీ విదేశాలకు కానీ పంపిస్తే వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళని మోటివేషనల్గా, ఇన్స్పిరేషనల్గా తీసుకొని మిగిలిన వాళ్ళు ఈ పావర్టీ నుంచి బయటపడతారు అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ విదేశీ విద్యా పథకం అనేది తీసుకొచ్చారు. అదే ఆయన ఆ రోజు రాజకీయాల గురించి ఆలోచించి ఉంటే ఒకళ్ళకి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చే బదులు ఆయన కూడా ఇలానే కొన్ని వేల మందికో 10,000 మందికి 10,000 15,000 పంచుంటే రాజకీయంగా ఓట్లు వచ్చే ఉండేవేమో, లాస్ట్ టైం గెలిచేవారేమో. కానీ ఆయన రాజకీయం ఆలోచించలేదు. ఆయన ఆలోచించిన విధానమే డిఫరెంట్, సమాజాన్ని అప్లిఫ్ట్ చేసే విధానం. దాన్ని వీళ్ళు కులాల మధ్య లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి మాకు ఇస్తున్నాడనే వీళ్ళు కూడా ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి మనం చెప్పే విధానం కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేదేమనేది నా ఒపీనియన్. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తల పనితీరు ఎలా ఉంది? కార్యకర్తలు కొదమ సింహాలు అంటారు చూసారా, అలా ఉన్నారు ఈ రోజున. అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి యాక్చువల్గా ఏమైందంటే ఈ కేసులు పెట్టడం కానీ ప్రతిసారి భయపెట్టడం ఇవన్నీ చేసేటప్పటికి ఏంటంటే ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ దగ్గరికి రావటం, పొత్తు కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి నిలబడటం కానీ నోటిఫికేషన్ దగ్గరికి రావటం కానీ ఇవన్నిటితో ఏంటంటే పొత్తు వల్ల జనసేన వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకి ఎలాంటి గొడవలు కానీ ఎట్లాంటి డిఫరెన్స్ ఏం లేదా సార్? జనరల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి 2-3 ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది కామన్, అది మానవ సహజం. పొత్తులో కూడా ఎక్కడన్నా 1 ఉన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తున్నారు. మా నియోజకవర్గంలో అయితే మా పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే మేము ఎక్సలెంట్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది అయిపోయిన వెంటనే నేను వెళ్ళే మీటింగే జనసేన తెలుగుదేశం కోఆర్డినేషన్ మండల స్థాయి నుంచి అందరితోటి. సో ప్రాబ్లం ఉండదు.
సో మీరు ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మెసేజ్ ఏమిస్తారు రేపు ఎలక్షన్స్ గురించి? ఒక్కటే, ఇది ఇక వర్గాల మధ్య పోరు కాదు, తరాల మధ్య పోరు జరిగేటువంటి ఎలక్షన్ ఇది. మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కనుక తప్పు చేస్తే పొరపాటున మీరు ఊహించనంత, కోలుకోలేనంత వెనక్కి ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఒక్క ఇండస్ట్రీ లేదు, ఒక జాబ్ లేదు, రోడ్లంతా సర్వనాశనం, మనుషుల ఆరోగ్యం సర్వనాశనం పిచ్చిమందుతోటి. మళ్ళీ కనుక తప్పంటూ జరిగితే ఈ రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త ఉండేటువంటి పరిస్థితి లేదు, మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. దీంట్లో అత్యంత నష్టపోయేది బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. కాబట్టి మీరు ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మీరు ఓటు వేయండి. నా వంతుగా నేనైతే మీరు వేసిన వ్యక్తి మీకు సమాజంలో ఒక స్ఫూర్తిగా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకు రావాలనుకున్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, గొప్ప ఆశయంతో వచ్చిన వ్యక్తి. నమస్కారం.